తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తెలంగాణ హైకోర్టులో బిగ్ బాస్ ఫేమ్ అశూరెడ్డి పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ముందుగా ఈ వ్యవహారంపై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కడ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను మే 6కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఇంజెక్షన్ కోసం అశూరెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిషన్పై స్పందిస్తూ సివిల్ కోర్టులో మెరిట్స్ పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించరాదని ఆదేశించింది. అదే సమయంలో సివిల్ కోర్టు విచారణను హైకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. అశూరెడ్డి వ్యవహారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మితను అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, అశూరెడ్డి వ్యవహారానికి సంబంధించి కోర్టు ఏం చెప్పింది? హైకోర్టులో సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ అశూరెడ్డి పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఏవైతే మీడియాలో తన గురించి వెరిఫై చేయకుండా వేస్తున్నారంటూ కూడా తన పరువుకి భంగానికి ప్రతిష్ట కలిగించేలాగా ఆ వీడియోలు ఉన్నాయంటూ కూడా మొదట సిటీ సివిల్ కోర్టు తన పిటిషన్ వేసింది. అయితే దానిపై ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ మే 6వ తేదీ వాయిదా వేసింది సిటీ సివిల్ కోర్టు. అయితే ఇంజక్షన్ ఆర్డర్ కోసం తాత్కాలికంగా వాటిని క్లోజ్ చేసేందుకు తన వీడియోలు కానీ ఏంటి రాకుండా ఉండేందుకు కూడా హైకోర్టును ఆశ్రయించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సివిల్ కోర్టులో ఏదైతే మెరిట్స్ పై విచారణ జరిగే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే విధంగా ఏదైతే కథనాలు అవన్నీ కూడా వేయదని కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు కూడా తెలుసు. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ కూడా హైకోర్టు వెబ్సైట్ లో ఉందంటూ కూడా అశూరెడ్డి ఒక ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే దానికి పూర్తిగా కూడా సిటీ సివిల్ కోర్టు పూర్తిగా హైకోర్టు ఆర్డర్స్ కి వేరియేషన్ లేకుండా కూడా తన విచారణ కొనసాగించాలని కూడా హైకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది. మొదటగా ఏదైతే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారో ధర్మేంద్ర కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ పిటిషన్ ని ఆ కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా విచారణని సోమవారానికి వాయిదా వేసింది. అంతలోపు కూడా తను ఇవి ఏవైతే యూట్యూబ్ లో కానీ టీవీ ఛానల్స్ లో వచ్చిన కథనాలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయంటూ కూడా హైకోర్టుని వెళ్ళడం ద్వారా పిటిషన్ కి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎటువంటి వీడియోలు వేదు వెరిఫై చేయకుండా చేస్తున్నట్టు కూడా తన పిటిషన్ లో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా సోషల్ మీడియాలో కూడా ఇప్పటి వరకు తన చెప్పడం ప్రకారం కూడా చూసుకుంటే పూర్తిగా నేను హైకోర్టు పిటిషన్ వేశాను, దానికి సంబంధించిన నెంబర్స్ కూడా మెన్షన్ చేసింది. అంతేకాకుండా ఆ వీడియోలు ఏవైతే వస్తున్నాయో పూర్తిగా వెరిఫై చేసి వేయాలని కూడా సూచిస్తున్నట్టు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకవేళ అది ఉల్లంఘించి ముందుకు వెళ్ళి ఏవైనా ఛానల్స్ కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ తనకు తన భంగానికి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము కేసు నమోదు చేస్తాం. మా లాయర్స్ దాన్ని పూర్తిగా కూడా లీగల్ గా పూర్తిగా వారిపైన కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా అశూరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.